నమస్కారం. మనసున మనసై రెండవ భాగం. ఇక కథలోకి వెళ్తే, రే అన్నయ్య, ఇది మా ఫ్రెండ్ చదివే కాలేజీయేరా అంటూ సిరి గంతులేసింది. థ్యాంక్ యూ చెల్లమ్మ, మంచి వార్త చెప్పావు. ఎలాగైనా మీ స్నేహితురాలిని అడిగి ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోవా అంటూ సాగర్ బుగ్గలు లాగాడు. అబ్బా, ఈ ఒక్కటి చేయకు, నాకు భలే చిరాకు, నేనింకా చిన్నపిల్లనే అనుకుంటున్నావా అంటూ బుగ్గలు రుద్దుకుంటూ అంది. నువ్వు ఎప్పటికీ నా చిట్టి పొట్టి చెల్లివే, పని మీద ఫోకస్ చెయ్యి అంటూ బయలుదేరిపోయాడు. హలో ఆగు, ఖర్చవుద్ది అంటూ ముఖం టీవీగా పెట్టి అడిగింది. ఎంతేంటి? 1000. అమ్మో 1000 చాలా ఎక్కువ, నేనే వెతుక్కుంటా. కాలేజీ అటెండర్ని కాకపట్టి 500 చేతిలో పెడితే ఇంటి అడ్రస్తో సహా అంతా చెప్పేస్తాడు. బాయ్, వస్తా అంటూ బైక్ స్టార్ట్ చేయబోయాడు. హలో, నాకో లెక్కుంది, నీకేమో తిక్కుంది. 1000 అడిగింది ఎందుకో తెలుసా? ఫస్ట్ హాఫ్ అనగా 500 నాకు కాబోయే వదినమ్మ వివరాలు తెలుసుకొని నీకు చెప్పడానికి, సెకండ్ హాఫ్ అనగా మరో 500 పెద్దమ్మ చెవిలో ఊదకుండా ఉండడానికి. నీకు అర్థమయ్యింది అని నేను అర్థం చేసుకుంటూ ఇవ్వమని అడుగుతున్నాను అంటూ సిరి చెయ్యి చాపి ఆడించింది. మినీ పిశాచం, తీసుకో, పండుగ చేసుకో, నాకు మాత్రం ఎసరెట్టకు అంటూ వాలెట్ నుండి 1000 తీసి సిరి చేతిలో పెడుతూ నవ్వాడు. సిరి, లక్ష్మీదేవి అంటూ కళ్ళకి అద్దుకొని, బ్రదర్ ఇక నువ్వు వెళ్ళు, మిగతా కదా నేను చూసుకుంటాను అంటూ సినీ నటిలా భంగిమ ఇచ్చింది. ఏషాలు అంటూ మొట్టికాయ వేసి సాగర్ బయలుదేరాడు. ఉడుక్కుంటూ సిరి ఇంటి లోపలికి వెళ్ళింది. రాత్రి భోజనం తినేసి చందమామని కిటికీ నుండి చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ మీనాక్షి, మీను, మీనమ్మ అంటూ చందమామలో ఆమె రూపం నింపుకొని, మిస్ మీనాక్షి, ఆహా మిసెస్ మీనాక్షి సాగర్, బాగుంది, అమ్మకి చెప్పాలి, కానీ ముందు ఆమె మనోభావాలు తెలుసుకోవాలి. రేపే మీనుని కలిసి నా మదిలో ఆమెపై పొంగుతున్న ఉప్పెన లాంటి ప్రేమను తెలియపరచాలి. ఇక దాచుకోవడం నా వల్ల కాదు అంటూ జాబిల్లిని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. కొడుకు అలా కలవరిస్తూ తనలో తాను మురిసిపోతూ చందమామతో మాట్లాడడం చూసిన కనకం గారు నవ్వుకుంటూ, పర్లేదు, సరిగ్గానే అంచనా వేశాను, కనిపెడతాను, ఆ అమ్మాయి ఎవరో అంటూ ఆవిడ తన గదికి చేరి భర్తకు చెప్పుకొని, నా కొడుకు త్వరలో నాకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు అని సంబరపడిపోయింది. వాడు ఇంకా మనకి చెప్పలేదు, నీ ఉత్సాహం కాస్త అదుపులో పెట్టుకో, అప్పుడే బయటపడితే మన సుపుత్ర రత్నం కనిపెట్టేస్తాడు అంటూ హరిగారు హెచ్చరించారు. ఆవిడ ఆనంద బాష్పాలు కార్చి, పోనీలేండి, మన బాబు ఎప్పుడు చెబితే అప్పుడే మనకు పండుగ అంటూ చీర చెంగుతో కారుతున్న కన్నీటి చుక్కలని పొందుపరుచుకుంది. మరునాడు పొద్దున్నే హడావిడిగా టిప్ టాప్గా తయారయ్యి మీనాక్షి ఐడి కార్డులో తన మొహం చూస్తూ, ఈరోజు నిన్ను కలవడానికి వస్తున్నాను అంటూ అపురూపంగా తీసుకొని బ్యాగులో వేసుకొని టిఫిన్ తినడానికి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వచ్చావా, ఈరోజు నీకు ఇష్టమైన పూరి కుర్మా చేశాను అంటూ ఆప్యాయంగా పిలిచారు కనకం గారు. సాగర్ అనుమానంగా చూశాడు. సరిగ్గా అప్పుడే సిరి కాల్ వచ్చింది. సాగర్ దొంగ చూపులు చూస్తూ, ఆ సిరి, ఒక్క నిమిషం, సిగ్నల్ సరిగ్గా రావడం లేదు అంటూ పక్కకు వెళ్ళాడు. ఆవలిస్తే పేగులు లెక్కెట్టే కనకమ్మ, సిరి ఇంకా సాగర్ మీను గురించే మాట్లాడుకుంటున్నారని కనిపెట్టేసింది. అయినా ఏమీ తెలియనట్టు అమాయకంగా సాగర్ కేసి చూసింది. సిరి సాగర్ని వెంటనే తన ఇంటికొచ్చి పికప్ చేసుకొని మీను కాలేజీకి వెళదామని చెప్పింది. సాగర్ గబగబా తినేసి, వెళ్ళొస్తానమ్మా అంటూ నవ్వాడు. అలాగేరా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటూ నవ్వింది. సాగర్ తలగొక్కుంటూ వెళ్ళిపోయాడు. సిరిని పికప్ చేసుకొని మీను కాలేజీకి చేరాడు. మీను కోసం అతని కళ్ళు అప్రయత్నంగా వెతకసాగాయి. అప్పుడే తన నిరీక్షణను అర్థం చేసుకున్న దేవుడు
ఆమెను కళ్ళ ఎదుట కనబడేలా చేశాడు. చిరునవ్వు నవ్వుతూ ఆమె దగ్గరికి చేరపోతుండగా వెనుక ఉన్న ఒక అబ్బాయి మీనూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ మీనాక్షి అంటూ రోజా పువ్వు ఇవ్వబోయాడు. మీనాక్షి అదిరిపడి పక్కకు తిరిగిపోయింది. మీనాక్షి, ఎన్ని రోజుల నుండి చెప్పినా ముఖం చాటేసి వెళ్ళిపోతావు, సమాధానం చెప్పవా అంటూ బాధగా అడిగాడు అతను. అర్జున్, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి ముందు పుట్టే ప్రేమ అంటే నమ్మకం లేదు. ఏమనుకోకు. నేను మా అమ్మా నాన్నలు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటూ సౌమ్యంగా పలికింది. అదేంటి, నాకు నిన్ను చూడగానే ప్రేమ పుట్టింది తెలుసా అంటూ అర్జున్ ఆవేశంగా అన్నాడు. క్షమించు అర్జున్, నాకు పుట్టలేదు, పుట్టదు కూడా. నన్ను వదిలేయ్ అంటూ తన స్నేహితురాలితో వెళ్ళిపోయింది. మీను ఉద్యానవనంలో ఉన్న ఓ బెంచి మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుండగా తన స్నేహితురాలు లాస్య, ఎందుకే అలా ఉన్నావు? ఏ ప్రేమ తొలి చూపులో పుట్టకూడదా ఏంటి అంటూ నిలదీసింది. సాగర్, సిరి దూరంగా వింటూ నిలబడ్డారు. చూడగానే పుట్టేది ఆకర్షణ, ప్రేమ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత పుట్టేది ప్రేమ. అది కేవలం పెళ్ళి అన్న బంధంతో పుడుతుంది. బాధ్యతలు, బంధాలు తెలుసుకొని మసులుకునే అబ్బాయి కావాలి. అంతేకాని ఇలా సినిమా డైలాగ్స్ చెప్పేవాళ్ళు కాదు. నాకు సినిమాలు నచ్చవు. జీవితం సినిమాల్లో తారలు చూపించిన రంగుల ప్రపంచం కాదు. తెర వెనక వారి జీవితాలు ఉన్నాయే, అది అసలైన నిజం. అవి కంటికి కనబడవు, బయటకు రావు. నేను జీవితంలో చాలా సాధించాలని అనుకుంటున్నాను. నాకంటూ ఓ స్థానం ఏర్పరచుకోవాలి. మంచి ఉద్యోగం తెచ్చుకొని నా మొదటి నెల సగం జీతం గణేశుడికి ఇవ్వాలి. మిగతావి నా భవిష్యత్తు కోసం దాచుకోవాలి. అమ్మ నాన్నలకి నేను ఒక్కదాన్నే కాబట్టి వారి బాధ్యత నాది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వారికి ఏమైనా డబ్బు అవసరం వస్తే ఎవరు సాయం చేస్తారు చెప్పు? నేను వారి ఆరోగ్య పరిస్థితులు కూడా చూసుకొని వారికంటూ కొంత డబ్బు బ్యాంకులో వేస్తే నా కోరిక నెరవేరుతుంది. నాకు ఇప్పుడు చదువు మీద తప్ప వేరే ఇతర విషయాలపై ఆసక్తి లేదు అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఏంటే, ఎప్పుడు అన్నిటికీ భయపడుతూ మాట్లాడేదానివి, అలాంటిది ఈ విషయంలో తొణకలేదు బెణకలేదు, బాగా ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటూ లాస్య ఒత్తి పలికింది. నాకంటూ ఉంది వాళ్లే కదే, వారి కోసం నేను ధైర్యం చేసుకొని మాట్లాడేశాను. ఇప్పుడు వాడేమైనా నన్ను ఇబ్బంది పెడతాడంటావా అంటూ మీను భయంగా మాట్లాడింది. మీను, ఇప్పుడు వదిలే, ఈరోజు అసలే పరీక్ష కదా, పద వెళదాం. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అసలే ఆఖరి సెమిస్టర్, ఆఖరి పరీక్ష, బాగా రాయాలి. మంచి మార్కులు వస్తే నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అంటూ లాస్య ధైర్యం చెబుతూ ఐడి కార్డు మెడలో వేసుకుంది. హే మర్చిపోయా, నేను వేసుకుంటా అంటూ ఐడి కార్డు వెతుక్కుంటూ కంగారు పడింది. సిరి, వెళ్ళి ఇచ్చేసి ఆల్ ది బెస్ట్ చెప్పిరా, నేను గేటు బయట వెయిట్ చేస్తాను అంటూ కంటి వెంట వస్తున్న నీటిని ఆపుకొని సాగర్ అడుగులు బయటకు వేశాడు. సిరి బాధపడుతూ మీను దగ్గరికి వెళ్ళి, మీ ఐడి కార్డు నిన్న మా ఇంటి దగ్గర పడిపోయింది. మా అన్నయ్య చూసి మీకు ఇవ్వమన్నాడు. ఆల్ ది బెస్ట్ అండి అంటూ చేతికి అందించి తిరిగి చూడకుండా సాగర్ బండెక్కి మౌనంగా కూర్చుంది. మీనుకి ఏమీ అర్థం కాక పరీక్ష మీద ధ్యాస పెట్టి క్లాస్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సాగర్ ఇంటిలో ఇలా జరుగుతోంది. ఏరా అలా ఉన్నావు, ఏమైంది అంటూ కనకం గారు దిగులుగా కూర్చున్న కొడుకు పక్కన కూర్చుని మెల్లగా అడిగింది. అబ్బే ఏం లేదమ్మా, ఆఫీసు టెన్షన్ అంతే, తగ్గిపోతుంది, మర్చిపోతాను. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ తన్నుకొస్తున్న బాధను ఆపుకొని తన గదిలోకి వెళ్ళాడు. అప్పుడే టేబుల్ మీద పెట్టిన అతని ఫోను రింగ్ అయింది. సిరి నంబర్ అని చూసి ఆవిడ ఫోను ఎత్తగా, బాధపడకు అన్నయ్య, ఆ అమ్మాయి అలా అంటుందని అనుకోలేదు కదా, అయినా
నువ్వు ఒక పని చేయొచ్చు కదా, పెద్దమ్మకి చెప్పి సంబంధం మాట్లాడమని అడుగు. అప్పుడు నీకు ఆ అమ్మాయి నో చెప్పదు కదా. అప్పుడు నువ్వు కోరుకున్నట్లుగా ఆ అమ్మాయి నీ భార్య అవుతుంది అంటూ గబాలున అనేసింది. ఒసై సిరి, ఏం జరిగిందో పూలదండకి పూలు గుచ్చినట్టు మెల్లగా జాగ్రత్తగా చెప్పవే, లేదంటే నేను ఇప్పుడే బయలుదేరి నీ ఎదురుగా నిలబడతాను అంటూ కనకం గట్టిగా అడిగారు. దెబ్బకి దడుచుకొని ఆవిడ దగ్గర మొత్తం విషయం కక్కేసింది. కనకం గారు అంతా విని కొట్టి, ఇక నువ్వు ఊరుకో, వాడి ప్రేమ వ్యవహారం నేను చూసుకుంటాను. వాడికి నువ్వు నాకు చెప్పావని తెలిస్తే వీపు విమానం మోత మోగుతుంది. పెట్టు ఫోను అంటూ కంచు కంఠంతో పలికినదే తడువు. అలాగే పెద్దమ్మ, బాయ్ అంటూ టపీమని ఫోను పెట్టేసింది. ఫోను తీసుకెళ్ళి సాగర్ గదిలో పెట్టి డైరీ కోసం వెతికింది. సాగర్ డైరీలో మీను మీద పెంచుకున్న ప్రేమ కనబడి కంటతడి పెట్టుకుంది. వీడి భావాలు తెలిస్తే ఆ అమ్మాయి అలా అనేది కాదేమో. సరే, నేనే ఈ కార్యం జరిపించాలని రాసుంది అంటూ బుర్రకు పదును పెట్టింది. అదే రోజు సాయంత్రం మీనాక్షి ఇంటిలో ఇలా జరుగుతోంది. ఎవడేవాడు, నా మీను ఉందా అని ఫోన్ చేసేంత ధైర్యం చేశాడు అంటూ చంద్రం గారు రంకెలు వేశారు. ఒక్కరితే కూతురు అంటూ గారాపం చేశారు కదా, అందుకే ఈ లీలలు చూపిస్తోంది. ఎంత ప్రేమగా పెంచినా మీ కూతురికి సరిపోలేదు. బయటవాడి ప్రేమ వెతుక్కుంది. అప్పుడే అన్నాను మీతో, పిల్లని అతిగా ప్రేమగా చూడద్దు, చెడిపోతారు అని. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేస్తే సరి, మనకి తిప్పలు తప్పుతాయి అంటూ సుభద్ర శోకండాలు పెట్టింది. నాన్న, నిజంగా అతనెవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధము లేదు. దయచేసి నన్ను నమ్మండి అంటూ మీను బ్రతిమలాడింది. నువ్వేం చేయకుండానే వాడు ఇంటికి ఫోన్ చేసేంత సాహసం చేశాడా? అయినా మీ అమ్మ అన్నట్టు తప్పు నాదే. ఇక నుండి మీ అమ్మ చెప్పినట్టు విను. త్వరలో నీకు పెళ్ళి, సిద్ధంగా ఉండు అంటూ చంద్రం గారు మౌనంగా వెళ్ళబోయారు. నాన్న, నేను ఉద్యోగం చేసి మీకోసం డబ్బులు పోగేయాలి అనుకుంటున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. మా చావేదో మేము చస్తాము. నువ్వు పెళ్లి చేసుకొని మీ అత్తవారింటికి వెళ్ళి మమ్మల్ని ఉద్ధరించు. లేనిపోనివి ఇంటి మీదకు తీసుకొస్తే మేము తట్టుకోలేము. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక ఉద్యోగం అంటూ ఐటీ కంపెనీలో అడుగు పెడితే ఇంకెలా ఉంటుందో బాబోయ్, ఊహించుకుంటేనే బీపీ పెరిగిపోయేలా ఉంది. వద్దు తల్లి, రేపే పంకజం పిన్నితో మాట్లాడి సంబంధాలు ఏవైనా ఉంటే చెప్పమంటాను. నువ్వు లోపలికి వెళ్ళి వంట పని చూడు, నేర్చుకో. ఎంత బయటకెళ్ళి రాజ్యాలు ఏలినా ఇంటిలో వంట పని చేయాల్సింది ఆడదే అంటూ చిరాకుగా అంది. నిరాశతో కాళ్ళు ఈడుస్తూ వంటింటి వైపు వెళ్ళింది. కాళ్ళు ఈడిస్తే దరిద్రమని తెలియదా? కర్మ కర్మ, ఉన్న కష్టాలు చాలవా, మళ్ళీ ఆహ్వానిస్తున్నావు అంటూ సుభద్ర తిట్టిపోసింది. అది విని అప్రమత్తంగా అడుగులో అడుగు వేసుకొని అడుగుల శబ్దం రాకుండా నడువసాగింది మీను. 2 రోజుల తర్వాత, ఏవండి, కనకం గారి సంబంధం తీసుకొచ్చింది పంకజం. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయిని బాగానే చూసుకుంటాడు, పిలిపించమంటారా అంటూ అబ్బాయి ఫోటో చూపించింది సుభద్ర. అప్పుడే కాదు, జాతకాలు కలిశాక పిలుద్దాం అంటూ చంద్రం గారు సంబరపడ్డారు. అప్పుడే లాస్య నుండి ఫోన్ వచ్చింది. మీను వచ్చి ఫోన్ అందుకుంది. హలో, ఆ వెధవ అర్జున్ మీ ఇంటికి ఫోన్ చేశాడంట. నిన్ను ఇరికించి ఆనందిస్తూ ఇక్కడ అందరికీ స్వీట్లు పంచుతున్నాడు. ఏం జరగలేదు కదే అంటూ లాస్య బాధపడింది. మీను పక్కనే వాళ్ళ అమ్మ నిలబడి వింటూ ఉండడంతో ఏమీ మాట్లాడలేక, జరిగింది జరిగిపోయింది, వదిలే, ఇక మీద నాకు ఫోన్ చేయకు, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది. అలా ఆ రోజంతా గదిలో ఏడుస్తూ గడిపింది. దుర్గమ్మ, నేనేం నేరం చేశాను? వాడి ప్రేమ కాదన్నానని ఇలా నా జీవితం నాశనం చేశాడు. నా కోరికలన్నీ అణగతొక్కాడు. నిన్నే నమ్ముకున్నాను, దారి చూపించమ్మా అంటూ నిద్రాహారాలు మానేసింది.
చంద్రం గారి గుండె తరుక్కుపోయింది. అన్నం కలుపుకొని తీసుకొచ్చి, అమ్మా బాధపడకు, నాకు లాస్య నిజం చెప్పింది, క్షమించు, నిన్ను అనరాని మాటలు అన్నాను. కానీ అమ్మా, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే లోకం పోకడ వేరేగా ఉంటుంది. నీకేం తక్కువ చెప్పు, పెళ్లి చేసుకొని వెళ్ళమ్మా. వాడు ఇలానే నీ వెంట పడితే నీకు చెడ్డ పేరు. అప్పుడు నీ పెళ్ళి మేము చేయలేము, అర్థం చేసుకో అంటూ ముద్దలు కలిపి నోట్లో పెట్టాడు. తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక సరేనంటూ తల ఆడించింది. మీరు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు నాన్న, మీరెలా చెబితే అలా చేస్తాను అంటూ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది. సూర్యుడు ఉదయించగా మీను లేచి తలస్నానం చేసుకొని పెళ్లి చూపులకు సిద్ధమయ్యింది. మరోపక్క సాగర్ ఇంటిలో, సాగర్, నాకు ఒక అమ్మాయి తెగ నచ్చింది, పద చూసొద్దాం అంటూ హఠాత్తుగా చెప్పింది కనకం. సాగర్కి ఓ నిమిషం గుండె ఆగినంత పని అయ్యింది. అమ్మా, నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అంటూ ఇబ్బంది పడుతూ అన్నాడు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందిరా కన్నా, అతిలోక సుందరి, దేవకన్యలా ఉంటుందిరా, సుగుణాల రాశి, కుందనపు బొమ్మ అంటూ ఆవిడ చెబుతూ ఉండగా, అమ్మా వద్దు, నేను ఒక అమ్మాయిని మనసారా ప్రేమించేశాను. ఆ రామునికి ఎలా అయితే సీతమ్మ ఒక్కరే భార్యనో, నాకు నా మీను అంతే అంటూ భరించలేక నిజం బయటపెట్టాడు. కనకం గారు భుజం తడుతూ, తెలుసు, నాకు అన్నీ వివరంగా సిరి చెప్పింది. మనం చూసేది కూడా ఆ బంగారు బొమ్మనే. సంబంధం మాట్లాడింది మీనాక్షి ఇంటి వారితో అంటూ ఓరకంట చూసింది. వెంటనే ఆవిడని హత్తుకొని, అమ్మ, తనకి ప్రేమ మీద నమ్మకం లేదని అంది అంటూ కృంగిపోయాడు. నాకు అన్నీ తెలుసురా నాన్న, ఊరుకో. ఒక మాట చెప్పనా, ఆ అమ్మాయి దృష్టికోణంలో ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్నలు అంటే గౌరవం, ఎనలేని ప్రేమ. అందుకే వారిని నొప్పించకూడదని ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకుంది. పెళ్లికి ముందు ప్రేమ మీద నమ్మకం లేదు అంది, పెళ్లి తరువాత ప్రేమ మీద కాదుగా. నీ ప్రేమ ఆమెకు పరిచయం చెయ్యి, ఆ అమ్మాయి మనసు గెలుచుకో. అంతేగాని పిరికివాడిలా ఇలా నీలో నువ్వే దాచుకొని ఆ అమ్మాయిని వదులుకోకు. ఆ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు, ఎందుకో తెలుసా, ఎవడో చెత్త వెధవ ఏదో కూశాడని. ఇప్పుడు ఆ అమ్మాయిని మనమేగా చూసుకోవాలి. బాధ్యతగా నడుచుకో, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు ఆ అమ్మాయిని మనమేగా చూసుకోవాలి, బాధ్యతగా నడుచుకో, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు నువ్వు కాదన్నావంటే ఆ అమ్మాయి నీకు ఈ జన్మకి దక్కదు అంటూ కటుగా చెప్పేసరికి, లేదు, అలా జరగకూడదు, కానీ మీనుకి చెప్పకుండా ఈ విషయాలు దాచి పెళ్లి చేసుకుంటే మోసం చేసినట్టు అవుతుంది కదమ్మా అంటూ సందిగ్ధంలో పడ్డాడు. మోసం కాదురా, అబద్ధం ఆడి ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడిన వాడు అవుతావు. నువ్వొద్దంటే వాళ్ళు మరో అబ్బాయి అయిన రాహుల్కి ఇచ్చి వారం తిరిగేలోపే పెళ్లి చేసి పంపిద్దామని సిద్ధంగా ఉన్నారంటూ పంకజం గారు చెప్పారు. వాడి గురించి వాకపు చేస్తే పచ్చి తాగుపోతూ తిరిగిపోతూ అని తేలింది. ఈ విషయం మీనుకి కూడా తెలుసు. అయినా వాళ్ళ అమ్మా నాన్నలు సరే అన్నారంటే మీను తల ఉంచుకొని తాళి కట్టించుకొని బలి పశువు అవుతుంది. ఇక నీ ఇష్టం అంటూ ఆవిడ నిట్టూర్పు సెగలు విడుస్తూ సోఫాలో కూర్చునిపోయారు. కాసేపు బాగా తర్కించుకున్నాక, పదమ్మ వెళదాం. నా మీను కోసం నేను చేసేది తప్పు కాదు. తను నన్ను మోసగాడు అని అనుకున్నా పర్వాలేదు అంటూ మీనుతో పెళ్లి చూపులకు సిద్ధమయ్యాడు. కారులో ప్రయాణం చేస్తూ మీను ఇల్లు చేరుకున్నారు సాగర్, కనకం గారు మరియు హరిగారు. బాబు, బాబు, ఎక్కడ ఆలోచిస్తున్నారు? అది ఈ వారంలోపే పెళ్లి పెట్టుకుందామని ఆలోచన. మీరు సరే అంటే పెళ్లి పని మొదలెడతాము. అమ్మగారికి ఇబ్బంది లేదన్నారు. మీకు అంటూ చంద్రం గారు పిలిచారు సాగర్ని. సాగర్ మౌనంగా తలాడించాడు. పెళ్లి ఏర్పాట్లు చకచకా చేసేసి పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించేశారు. పెళ్లి తంతులో మీను
ముఖానికి ఓ నవ్వు ముసుగు తొడుక్కొని నవ్వుతున్నట్టు నటించింది. అత్తారింటిలో కాలు పెట్టిన మీనుకి తొలి రాత్రి గురించి వివరాలు చెబుతూ ఫోనులో వాళ్ళమ్మ, ఇంతటితో మా బాధ్యత పూర్తయింది. ఇకపై అంతా నీ బుద్ధి కుశలతతోనే నేర్పుగా నెట్టుకురావాలి. అత్తగారు ఎలా ఉన్నా, భర్త ఎలా ఉన్నా, అత్తారిల్లు ఎటువంటిదైనా మాకు చెప్పకూడదు. మా మీద భారం వెయ్యకు, మా మీద నిందలు పడేలా చేయకు. ఆదర్శంగా ఉండు, గొడవలు పడకు. ఎలా ఉండమంటే అలా ఉండు. ఇక చచ్చేదాకా ఆ ఇల్లే నీకు అన్నీ. వాళ్ళే నీ అయిన వాళ్ళు. చీటికి మాటికి పుట్టినిల్లు పేరెత్తకు. ఇక్కడికి రాకు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఓ పూట ఉండి వెళ్ళిపోవాలి. అర్థమయ్యిందా? జాగ్రత్తగా ఉండు. మగాళ్లతో దూరంగా ఉండు. అబ్బాయికి మీ నాన్నలాగా అనుమానం వస్తే జీవితాంతం నరకయాతన అనుభవిస్తావు. హెచ్చరిస్తున్నా. ఇక ఉంటా అంటూ సుభద్ర గారు ఫోను టప్పీమని కట్ చేసింది. మీను వస్తున్న కన్నీళ్లను దిగమింగుకొని కూర్చుంది. తొలి రాత్రి అందంగా ముస్తాబు చేసి పిన్నమ్మలను తోడు పంపి సాగర్ గదిలోకి మీనుని పంపారు కనకంగారు. మీనుకి ఒళ్ళంతా చెమటలు పట్టేసి కాళ్ళు వణకసాగాయి. గుటకలు వేస్తూ తడబడుతూ ముందుకి నడవసాగింది. సాగర్ ఆమె తత్తరపాటు గమనించి, ఏవండి, కంగారు పడకండి. నేను దెయ్యాన్ని లేదా డ్రాకులానో కాదు, మీ భర్తని. అలా చూసి భయపడితే నాకు ఇబ్బందిగా ఉందండి. మిమ్మల్ని నేనేం చెయ్యను ఫ్రెండ్స్ అంటూ చేయి ముందుకి చాపాడు. ఆ క్షణం మీను కొయ్య బొమ్మలా అతన్నే రెప్పలు టపటపలాడిస్తూ చూసింది. ఏవండి ఫ్రెండ్స్ అంటూ గొంతు హెచ్చించి అడిగాడు. మీ గొంతు ఎక్కడో విన్నాను అంటూ గొణిగింది. హా అంటూ గట్టిగా అడిగేసరికి కంగారులో పాల గ్లాసు వదిలేయబోగా సాగర్ చటుక్కున గ్లాసు పట్టుకొని, మన ఇద్దరి నిండు జీవితం అండి, నేలపాలు కానివ్వను అంటూ సగం తాగి బల్లపై పెట్టి దిండు దుప్పటి తీసుకొని బాల్కనీలో చాప పరుచుకొని పడుకున్నాడు. నోరు వెళ్ళపెడుతూ మిగతా సగం చడి చప్పుడు కాకుండా తాగి, ఈ అబ్బాయి ఎంత మంచోడు, బంగారు అత్త కడుపున బంగారు బిడ్డ పుట్టాడు అంటూ తేరిపారా చూస్తూ నిద్రలోకి జారుకుంది. మరునాడు ఉదయం గదిలో చప్పుడు కావడంతో మీను మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. సాగర్ తయారయ్యి గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. కంగారు పడుతూ, రాత్రి నేను అలా ప్రవర్తించానని అత్తమ్మకు తెలిస్తే ఏమనుకుంటారో, తిడతారేమో, అసలు టైం ఎంతైంది అనుకుంటూ గోడకు తగిలించిన గడియారం చూడగా 9:30 అని చూపించింది. కళ్ళ నుండి పొటపొట నీళ్లు కారాయి. ఇంత ఆలస్యంగా లేచానా దేవుడా, వీళ్ళు ఏమనుకుంటారో ఏంటో. అత్తమ్మ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే మొదటి రోజే ఆవిరి చేసేశాను. అమ్మ అన్నట్టు నేను బద్దకస్తురాలిని అంటూ తిట్టుకుంటూ బాత్రూంలోకి పరిగెత్తి 10 నిమిషాల్లో తయారయ్యి వంటింటి వైపు పరుగు అందుకుంది. చీరలో మెట్లు దిగి వంటింటి వైపు వెళ్ళిన మీనుని చూస్తూ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సాగర్. మీను తల ఎత్తకుండా అడుగులో అడుగు వేసుకొని అత్తమ్మా అనగానే ఆవిడ తడుచుకొని ఏమ్మా అంటూ కంగారుగా అడిగింది. సాగర్ పకపక నవ్వాడు. మీనుకి సాగర్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక తల గోక్కుంది. అది ఆలస్యంగా లేచాను కదా అత్తమ్మ, అందుకే అని బాధపడింది. అది సరే, నీకెవరు ఇలా అందరి చప్పుడు రాకుండా నడక నేర్పించారు అంటూ నవ్వింది. అమ్మ చెప్పింది, ఆడపిల్లలు మెల్లగా నడవాలి, గట్టిగా నడవకూడదు, పెద్దగా మాట్లాడకూడదు అని. అందుకే అత్తమ్మ అంటూ అమాయకంగా అనేసరికి ఆవిడ బిగ్గరగా నవ్వి, పిచ్చి పిల్ల, నువ్వు మనిషివే కదా, నవ్వొస్తే మనసారా నవ్వాలి, అంతేగాని మెల్లగా నవ్వు, సగమే నవ్వు అంటే ఉబ్బిపోతావు తెలుసా అంటూ కళ్ళెగరేసింది. నోరు పెద్దది చేసి అవునా అత్తమ్మ అంటూ మరింత అమాయకంగా అడిగేసరికి ఆవిడ మెటికలు విరిచి దిష్టి తీసి, మరీ ఇలా ఉంటే నువ్వు కష్టం అమ్మాయి, నా కోడలు అంటే ఎలా ఉండాలి, శివంగిలా ఉండాలి, ఇలా చిన్ని పిల్లి కూనలా కాదు, నీకు నచ్చినట్టు ఉండరా అంటూ హత్తుకొని, గుడ్ మార్నింగ్, దోశలు తింటావా
అంటూ అడిగేసరికి ఆశ్చర్యపోతూ కొయ్య బొమ్మలా నిలబడింది. సాగర్ ఇదంతా చూసి మరీ ఇంట్లో పంజరంలో పెట్టి పెంచారన్నమాట అనుకొని మౌనం వహించాడు. ఇదిగో మీను, అన్నిటికీ ఇలా షాక్ అయితే బాగోదు. నాకు నా కొడుకు ఎంతో, నువ్వు అంతే. దోశలు ఎన్ని వేయను చెవిలో చెప్పు, లేదా దిష్టి తగులుతుందేమో అంటూ చెవి చూపించగా ఆవిడ ప్రవర్తన చూసి ముచ్చటేసి 4 అత్తమ్మ అంటూ చెవిలో చెప్పింది. సాగర్ వారిద్దరినీ చూసి మురిసిపోతూ ఉన్నాడు. హరిగారు సరిగ్గా అప్పుడే వచ్చి మీను తల్లి గుడ్ మార్నింగ్ అంటూ చెప్పారు. తల వంచుకొని గుడ్ మార్నింగ్ మావయ్య గారు అంది. సాగర్ నిట్టూర్పు సెగలు వదులుతూ మరీ ఇలా అంటే పాపం ఎలా బ్రతుకుతుందో, త్వరగా మా పద్ధతులు అలవాటు అయ్యేలా చూడు శివయ్య అంటూ నమస్కారం చేసుకున్నాడు. మరి అంత తల వంచి మర్యాద వద్దు అమ్మాయి, మామూలుగా ఉండు, మేము కూడా మీ అమ్మా నాన్నలు అనుకో అంటూ నవ్వేసి ఏమోయ్ నాకు ఉడుకుడుకు కాఫీ అంటూ కనకం గారిని అడిగారు. అత్తమ్మ నేను పెట్టనా అంటూ చిన్నగా అడిగింది. ఆవిడ కావాలని ఏంటి అని అడిగింది. ఈసారి కొద్దిగా వాయిస్ పెంచి కష్టపడి అడిగింది. మళ్ళీ ఆవిడ వినపడనట్టు అడగ్గా ఈసారి ధైర్యంగా కాఫీ పెట్టనా అత్తమ్మ అంటూ అడిగింది. గుడ్, ఇలా మాట్లాడితేనే మేము మాట్లాడతాం సరేనా అంటూ నవ్వేసింది కనకం. కాఫీ చిక్కగా చక్కగా చేసి మామగారికి ప్లేటులో కప్పు కాఫీ పట్టుకెళ్ళి ఇచ్చింది. ఆయన తాగి భలే పెట్టావు తల్లి, గుడ్, రోజు మరి నాకు కాఫీ ఇస్తావా అనేసరికి మీను ఆనందంతో ఉప్పొంగిపోతూ అలాగే మావయ్య గారు అంటూ తలెత్తి చక్కగా సమాధానం ఇచ్చి అత్తమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఆవిడని హత్తుకొని థ్యాంక్ యూ అమ్మా అంది. దోశలు రెడీ, నువ్వు వాడు కలిసి తినండి, నేను ఇంకా మా వారు వాకింగ్ ముగించుకొని వస్తాము, వాడికి కాస్త వడ్డించే అంటూ నవ్వుతూ కనకం హరిగారితో వెళ్ళారు. హాట్ బాక్స్లోని దోశలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి పళ్ళాల కోసం వెతకటం మొదలెట్టగా అది గమనించిన సాగర్ టిఫిన్ ప్లేట్స్ ఇక్కడ ఉంటాయి అంటూ సైడ్ ర్యాక్ చూపించాడు. వాటిని తీసుకొని టేబుల్ మీద పెట్టి మళ్ళీ వంటింటిలో వెతకడం మొదలెట్టింది. లాభం లేదని సాగర్ వంటగదిని పరిచయం చేశాడు. ఇక్కడ పోపు దినుసులు, పప్పులు ఉంటాయి. అమ్మ ఇక్కడ గరిటెలు, చెంచాలు పెడుతుంది. ఇక్కడ రవ్వలుంటాయి, మరేమో ఇక్కడ పిండి అంటూ అరికాళ్లపై నిలబడి పైన బిగుసుకున్న తలుపు తీయబోతూ ఉండగా అందులో విడిగా ఉన్న బియ్యం పిండి సాగర్ తల మీద వచ్చి పడింది. మీను ఒక్కసారిగా అది చూసి పగలబడి నవ్వింది. సాగర్ తులుపుకుంటూ అన్నాడు. దెబ్బకి తెలివి తెచ్చుకొని అయ్యో సారీ అండి అంటూ తన చీర కొంగుతో దులుపుతూ ఉండింది. ఆమె నడుమును అప్రయత్నంగా చూస్తూ ఉన్న సాగర్ హృదయంలో చిలిపి కోరికలు చిగురించాయి. రేయ్ సాగర్, వద్దురా, మీనమ్మ ఇప్పుడిప్పుడే కాస్త నవ్వుతోంది, ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ ఏడిస్తే కష్టం అంటూ మనసులో తిట్టుకుంటూ కళ్ళు పెద్దవి చేయగా ఆ పిండి కొద్దిగా కళ్ళల్లో పడింది. అంతే, అబ్బా అంటూ అనుకోకుండా ఆమెను పట్టుకొని కళ్ళు మండుతున్నాయి అంటూ బాధపడ్డాడు. మీను విలవిల్లాడుతూ అతని చెయ్యి చొరవగా పట్టుకొని సింక్ దగ్గరకు తీసుకువెళ్ళి ముఖం నీళ్లతో కడిగి అతని కళ్ళు మెల్లగా తెరిచి ఊదింది. మెల్లగా కళ్ళు పూర్తిగా తెరిచి చూసి థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. మీను తాకిన ప్రేమ స్పర్శ అతని మనసులో సుమధురంగా రాగాలు పలికింది. మీనుకి కూడా అతని చేతి స్పర్శ కొత్త సరాగాలని మదికి పరిచయం చేసింది. మరి మరొక ఎపిసోడ్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు తప్పకుండా 3వ భాగం పోస్ట్ చేస్తాను.